రకరకాల ఇబ్బందులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందుకు నిదర్శనం నగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఒక అఫీషియల్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొనకుండా అడ్డుకోవడమే కాకుండా ఆమెను దారుణంగా కాలుతో తనడం, దానివల్ల ఆ మధ్య జరిగిన నిరాహార దీక్షలో ఆమె పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సర్జరీ చేస్తుంటే సర్జరీ కుట్లన్నీ కూడా ఊడిపోయి బ్లీడింగ్ రావడం చాలా దారుణమైన విషయం. ఇది చంద్రబాబు నాయుడు ఇలాంటి పాశవిక చర్యలకు ప్రోత్సహిస్తూ ఉంటే ఎన్ని రోజులు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా చూస్తూ ఊరుకుంటారో మాకైతే అర్థం కాదు. కానీ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి చర్యలు మహిళల మీద, అందులో మహిళా ప్రజాప్రతినిధి మీద ఎప్పుడు కూడా జరగలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖండించేదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మేము కూడా ప్రత్యక్ష చర్యలకు పాల్పడడం జరుగుతుంది. మా కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి దీన్ని చంద్రబాబు నాయుడు తక్షణం గుర్తించి జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.